ఇంద్రుడు దష్ట ప్రజాపతి కొడుకైన విశ్వంభరుణ్ణి చంపటం వల్ల ఆయనకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆయనకు ఆ బ్రహ్మహత్యా పాతకం ఒక వికారమైన నల్లటి రూపాన్ని దాల్చి ఇంద్రుడు వెంటపడుతుంది. ఇంద్రుడు ఆ పాపాన్ని కడుక్కోవటానికి మానస సరోవరంలో ఉన్న ఒక కమల పువ్వు కాడ లోపలికెళ్ళి హరినందు మనస్సుని లగ్నము చేసి తపస్సు చేసుకుంటాడు. ఇదంతా జరుగుతున్న క్రమంలో స్వర్గంలో ఇంద్రుడు ఉండడు, ఇంద్ర పదవి ఖాళీగా ఉంటుంది. అలాంటి ఆ ఇంద్రుడి యొక్క పదవిని నహుషుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి ఆపత్కాల ధర్మం ఎమర్జెన్సీ టైంలో మీరే ఇంద్ర పదవిని మీరు అధిరోహించాలి, స్వర్గలోక ధర్మాన్ని నిర్వర్తించాలి అని అడగగానే అతను ఎస్, ఆ ఆపత్కాలం ఇంద్రుడి పోస్టుకి నేను రెడీ అని చెప్పి నహుషుడు వచ్చి ఆ ఇంద్రుడి యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు. ఒకానొక రోజు అటుగా వెళుతున్న సచీదేవిని చూస్తాడు. ఎంత అందంగా ఉంది ఈమె అని చెప్పి అడగరాని కోరిక అడుగుతాడు సచీదేవి. సచీదేవికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. దానికి మీరు ఒక పని చెయ్యాలి, ఒక పెద్ద పల్లకి ఎక్కాలి, సప్తమహర్షులు మొయ్యాలి ఆ పల్లకి. ఆ పల్లకిలో మీరు నా దగ్గరకు వస్తే అప్పుడు నేను మీరు అడిగిన కోరిక నెరవేరుస్తాను అని చెప్తాను. ఇక కామ ఆతృత, ఎప్పుడెప్పుడు సచీదేవితో నేను కలుస్తాననే ఒక కామ ఆతృతతో ఏమిటి తొందరగా సర్ప 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 అని సంస్కృతంలో వెళ్ళు అని అంటూ ఎడంకాయతో అగస్త్య మహర్షి ఆయన తల మీద తన్నాడు. ఏ సర్ప సర్ప అని నువ్వు నా నెత్తి మీద తన్నావో, నా బ్రహ్మస్థానమునందు తన్నావో, దీర్ఘకాలంగా ఒక సర్పానివై భూలోకంలో పడిపోవుగాక అని శపించేశాడు. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. ఈరోజు మనం అరణ్య పర్వం ఎపిసోడ్ 5లోకి ఎంటర్ అవబోతున్నాం. పోయినసారి 4th ఎపిసోడ్లో అసలు కేసీ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఆ క్లైమాక్స్లో ఇంద్రుడి ఎంట్రీ ఉంటుంది చూడండి. ఇంకా ఒక సినిమాటిక్ వ్యూ ఉంది మైండ్లో. ఆకాశంలోంచి అందరూ దేవతాగణం మొత్తం ఆశీర్వదించడము, తర్వాత ఇంద్రుడు మళ్ళీ వచ్చి యుధిష్ఠిరుడికి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కేసీ గారు, పోయినసారి అర్జునుడి ఎంట్రీ, తర్వాత ఇంద్రుడు ఇచ్చిన అష్యూరెన్స్, ఇవన్నీ చెప్పారు కదా. వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారు, ఏం జరిగింది, యూ విల్ హ్యావ్ టు టెల్ us. ఇప్పుడు పాండవులు సమస్త దేవతాశీర్వాదాన్ని పొంది అక్కడ వాళ్ళకొక కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి, అందులోనూ ఇంద్రుడు లాంటి ఒక దేవతలకే రాజైన వ్యక్తి ధర్మరాజుకి ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటి, మాకే యుద్ధం చేసి పెట్టాడు, 3 కోట్ల మంది నివాత కవచులను, అటు తర్వాత 60,000 మంది ఉన్న ఒక టౌన్షిప్ని, ఈ మొత్తం అన్నిటినీ అర్జునుడు ఒకడే భేదించాడు, ఒకటే అందరినీ సంహరించాడు. ఇంకా ఏల ధర్మరాజా నీకు భయం. సో ఇంతకుముందు ఎప్పుడు అంటుండేవాడు కదా, నాకు రాత్రులు నిద్రపట్టదు నాయన, ఈ భీష్మాచార్యులని, ద్రోణాచార్యులని, కృపాచార్యులని తలుచుకొని, కాబట్టి ఇప్పుడు నీ తమ్ముడు నీ పక్కన ఉండగా విజయం నీదే అనే ఒక అష్యూరెన్స్ ఇచ్చి అక్కడ ఇంద్రుడు అంతర్ధానమై ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దీని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చిన తమ్ముడితో వాళ్ళందరూ హ్యాపీగా ఆ వనాల చుట్టూ తిరుగుతూ తర్వాత ఒకానొక వనానికి వచ్చి వాళ్ళు చేరారు. చేరిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఫ్యామిలీ బాండింగ్స్ మళ్ళీ పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఆ రాక్షస సంహారం కావచ్చు, తీర్థయాత్రలు చేసిన అలుపు కావచ్చు, ఇప్పుడు కొంచెం రిక్రియేషన్ టైం, కొంచెం సేదదీరారు అందరూ కలిసి. అన్నదమ్ములందరూ ముచ్చడించుకుంటున్నారు. కొంతకాలం అక్కడ గడిచింది. గడిచిన తర్వాత ఒకరోజు భీముడు మళ్ళీ తను వేటకని వెళ్ళాడు. ఎందుకు వేటకు వెళ్ళాలి అంటే, క్షత్రియులు ఎప్పుడైనా ఒక లాంగ్ గ్యాప్ వస్తే, ఎలా అయితే మీరు ఒక గుర్రాలు నడిపేవాడిని కానీ, ఒక హాకీ ప్లేయర్ని కానీ, ఒక క్రికెట్ ఆడేవాడు కానీ ఓన్లీ వాళ్ళు మ్యాచ్ వచ్చినప్పుడే ఆడారు కదా, ఒక ప్రాక్టీస్ సెషన్ కావాలి, కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ కావాలి కదా. అలాంటి ఒక ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఈ క్షత్రియులు తరచుగా చేసుకుంటుండాలి, లేకపోతే బాణాలు వేయటం కూడా మర్చిపోతారు. కార్ షెడ్కి వెళ్ళిపోయినట్టు వాళ్ళ బాడీ కూడా డల్ అయిపోతుంది, వాళ్ళ బాడీ కూడా డల్ అవుతుంది. సో అలాంటి భీముడు ఒకానొక రోజు లెగిసి తను తన యొక్క వేటకని బయలుదేరి
ఒక దండకారణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ దండకారణ్యంలోకి వెళ్ళిన భీముడికి ఒక అద్భుతమైన సర్పం కనపడింది. అది అద్భుతమైన సర్పం అని ఎందుకన్నానంటే, మీ ఇమాజినేషన్కి ఒక అనకోండాకి ఇంకొక 100 రెట్లు పెద్దగా ఉండే అంత పెద్ద సర్పం అది. అప్పుడు భయంకరం కదా! మనకది భయంకరం, భీముడికి అది అద్భుతమే. అమ్మో ఏంటి ఇలాగుంది, ఇంత పెద్దగా ఉంది సర్పం అని. ఆ సర్పం భీముడిని అంటే భీముడు ఆ సర్పాన్ని చూసినప్పుడు, సర్పం ఏమి చేస్తుందయ్యా అంటే, అది నోరు మొత్తం తెరిచిపెట్టుకొని ఏదో కొండ గృహలాగా నోరు తెరిచిపెట్టుకొని అక్కడ పడుకోనుంది. భీముడిని ఆ సర్పం చూసింది. చూడగానే భీముడు ఆ సర్పాన్ని చూసి అద్భుతంలో ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ లాగా దాన్ని చూస్తున్న తరుణంలో ఇమీడియట్లీ వెనక నుంచి వచ్చి తోకతో కట్టేసి, మీరు ఏ సినిమా ఇమాజిన్ చేసుకుంటారో, ఒక పాము తిప్పి 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 క్రష్ చేసేస్తుంది కదా మీ అనకొండ సినిమాలో, అలా భీముడిని మొత్తం చుట్టేసి క్రష్ చేసేసి అది భీముడి వైపు దీర్ఘంగా తినటానికి చూస్తుంది. భీముడు మాత్రం అసలు ఎటువంటి ట్రబుల్ తీసుకోవట్లేదు. తిరుగుబాటో లేకపోతే తిరిగి దాన్ని నియంత్రించడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. భీముడు మాత్రం ఏమీ చెయ్యట్లేదు. హే యూ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ అని అంటున్నాడా? అలాగా నువ్వు నాతో గేమ్స్ ఆడుతున్నావా అన్నట్టు. అంటే మనుషుల్నే నేను లాస్ట్ టైం చెప్పాను కుబేరుడు వృత్తాంతంలో, ఒక గుద్దుకి మనిషి చచ్చిపోతాడు. అలాగా యక్షులందరూ కూడా ఒక్కొక్క గుద్దుకి ఒక్కొక్క యక్షుడు చచ్చిపోయాడు. ఆ మణిమంతుడు అనేవాడు ఒకే గుద్దుకి ఫ్లాట్. అది చూసి కుబేరుడు పొగిడాడు కదా, ఒక స్తుతే చేశాడు. ఏమిరా నీ పౌరుషం, ఇంతమందిని ఒకళ్ళు ఎలా చంపుతారా, ఒకడు 10 మందిని 100 మందిని చంపడం చూశాను కానీ వేలల్లో యక్షుల్ని చంపేశావని. అంత పరాక్రమవంతుడైన భీముడు, అసలు భీముడికి పశుపక్షాదులంటే భయమే లేవు, ఇంకా వాటి మీద జాలి. అవి ఈయన వరకు రాకూడదు, వస్తే అవి చచ్చిపోతాయి. వాటి వల్ల ఈయనకి డేంజర్ కాదు, ఈయన వల్ల వాటికి డేంజర్. అలాంటిది చాలా కాన్ఫిడెంట్గా మొత్తానికి చుట్టేశావు, ఇప్పుడు తిందామని ట్రై చేస్తున్నావు అని చూడగానే అసలు భయం అనేది కళ్ళల్లో లేని భీముడిని చూసి ఆ సర్పం పేరు నహుష. ఆ నహుషుడు అనేది అతని యొక్క పూర్వాశ్రమ నామం, అంటే సర్పం కంటే ముందు ఉన్న నామం నహుషుడు. అసలు ఆశ్చర్యపోయి నువ్వేం మనిషివిరా నాయన, నా దగ్గరికి వచ్చిన ఏ జంతువైనా మొట్టమొదట తన కళ్ళల్లో నేను చూసేది భయం. ఆ భయం అనే ఒక గుణం నాకు నీలో కనపడట్లేదే. ఎందుకంటే ఇప్పుడు సడన్లీ ఒక పులి, ఒక సింహం మిమ్మల్ని చూడగానే మీ కళ్ళల్లో కనపడేది భయం. ఆ భయం మృత్యువు ముందు వస్తుంది. ఇది నార్మల్గా మనం శాస్త్రమునందు అర్థం చేసుకుంటే, మృత్యువు ముందు ఇంద్రియ తృప్తుడై బ్రతికే ఒక భోగికి వచ్చేది భయం, ఒక యోగికి వచ్చేది ఆనందం. సో అందుకనే మనం యోగమునందు, అంటే యోగం అంటే ఇక్కడ భక్తి యోగం, అష్టాంగ యోగం, సో ఇలా భగవంతుడి పట్ల ఆసక్తి ఉండి పుణ్య జీవితాన్ని అనుభవించిన వాడు ఎప్పుడు కూడా మరణానికి ముందు వాడికి భయం రాదు. రాదర్ మరణానికి ముందు తను ఇప్పుడు చనిపోతున్నాడన్న సంగతి కూడా తనకు తెలుస్తుంది. ఆ మరణం తర్వాత అతనికి రాబోయేది మోక్షం కాబట్టి ఒక ఆనందం వస్తుంది. కాబట్టి మరణము ముందు వచ్చేది భయం అనేది అది కేవలం ఒక అధార్మికుడికి, ఒక భోగికి మాత్రమే వస్తుంది. అలాంటిది దైవీ అసుర సంపద్ విభాగ యోగం అని 16వ అధ్యాయం భగవద్గీతలో అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞస్య స్వాధ్యాయస్తప ఆర్జవం అని ఒక శ్లోకం. అది అభయం అనేది ఒక సురలక్షణం అని చెప్తున్నారు కృష్ణుడు అక్కడ. దైవీ అసుర సంపద్ విభాగ యోగం ఇదంతా మీరు చదవండి, చదివితే మీకు కూడా ఇందులో అసుర లక్షణాలేంటి సురలక్షణాలేంటి. సురుడికి అంటే మంచి వాళ్ళకి, భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి భయం ఉండదు. అందుకు నేను ఈ తాత్పర్యం చెప్పాను ఇదంతా. నహుషుడు ఆశ్చర్యపోయి అసలు మామూలుగా ఒక కొండ శిలువ ఒక జీవిని ముట్టుకోగానే అది తిప్పేసి తన కండల్ని మొత్తం నొక్కేసి తన ఎముకల్ని మొత్తం విరగొట్టేసి అమాంతంగా నోరు పెట్టి మింగేయాలి. అలాంటి మింగటానికి దగ్గరకు వచ్చిన కొండశిలువ కళ్ళల్లో చూస్తున్న భీముడిని చూసి కొండశిలువ ఒక నిమిషం ఆశ్చర్యపోయింది, ఇదేం మనిషి ఇంత పరాక్రమంగా ఉన్నాడు అని. దీనిని చాలామంది ఈ ఇన్సిడెంట్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అందుకే నేను భయం లేని భీముడు, కొండశిలువ యొక్క దాని చుట్లల్లో చిక్కుకుపోయి ఉన్న భీముడు అని చెప్పాను నేను.
అప్పుడు భీముడిని అడుగుతుంది, ఏమిటి నువ్వు భయపడట్లేదు అని. అంటే నేనెందుకు భయపడాలి, నేను పరాక్రమవంతుడిని, అది నాకు తెలుసు. నువ్వు ఆకలితో ఉన్నావు, అది నాకు తెలుసు. ఆకలితో ఉన్న జీవి ధర్మం ఏమిటి, ఇంకొకడిని తింటాం. అంతే. కాబట్టి నువ్వు నన్ను ఆకలితో తినాలని అనుకుంటున్నావు, తప్పే ఉంది. కాకపోతే నువ్వు నన్ను తినగలవా తినలేవా అనేది ప్రశ్న, అంతే. తింటే డైజెస్ట్ అవుతుందా అవ్వదా? నాలాంటి వాడిని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నొక్కుతున్నావు, నువ్వు నొక్కిన ఎముకల్ని నా కండల్ని ఇరగొట్టగలవా లేవా అనేదే క్వశ్చన్, అంతే. ఆ, కాబట్టి మరణం అనేది నాకు ఇప్పుడు వస్తే అది ఈశ్వరిచ్చా, దానికి నేను భయపడటం ఏమిటి? ఆ, అర్థమైందా? ఆ. అతని కాన్ఫిడెంట్ రిప్లై అర్థమైందా మీకు? మరణం అనేది నీ ద్వారా నాకు వస్తే నాకేమిటి భయం, అది ఈశ్వర శాసనం. పుట్టుక మరణం ఈ రెండు మన చేతుల్లో లేవు, లేవు. అది ఈశ్వర లిఖితం. కాబట్టి నాకెందుకు భయం అన్నాడు. అమ్మో, ఏమిటి భీముడుకున్న కాన్ఫిడెన్స్ తాత్వికమైన కాన్ఫిడెన్సా, తన బలిష్టానికి ఉన్న కాన్ఫిడెన్సా, తన బలానికి ఉన్న కాన్ఫిడెన్సా అనేది నహుషుడికి అర్థం కాల. అంటే రెండు రకాల కాన్ఫిడెన్సులు ఉంటాయి. ఒకటి, నేను ఎవరినన్నా కొట్టగలను, నాకే ఉంది, అది ఒక రకమైన గర్వం, అది రకమైన కాన్ఫిడెన్స్ ఒక్కొక్క మనిషి. ఎందుకంటే 100 మందినన్నా అలవలవలుగా కొట్టగలడు. సో భక్తుడికి ఉండేదేంటి, భగవంతుడి మీద నమ్మకం. కాబట్టి అది మార్జల కిషోర న్యాయం. తన పిల్లిని పట్టుకుంటుంది, నోటితో. చూసే మీకు జుగుప్సగా ఉంటుంది. అదేంటిది అలా నోటితో కొచ్చటి పళ్ళతో పిల్లని పట్టుకుందని తీసుకెళ్తుంది. పిల్ల కాన్ఫిడెంట్గా పడుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. నాకు తెలిసి నా తల్లి నన్నేమీ చేయదు, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్తుందని. సో ఇక్కడ భీముడికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, మీరందరూ రజోగుణంలో భీముడిని చూసి ఆయన బలిష్టమైన వ్యక్తి, ఆయన ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తాడని కదా మీ ఆలోచన. ఆయనకున్న కాన్ఫిడెన్స్ భగవంతుడి పట్ల ఆయనకున్న శరణాగతి. ఉమ్, భగవంతుడు అందుకే నహుషుడితో అంటాడు, ఆహారం కోసం నువ్వు పట్టుకున్నావు, జీవో జీవస్సు జీవనం, ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అయిపోద్ది. ఇప్పుడు నేనే నీకు ఆహారం అయిపోవాలని అంటే అది ఈశ్వర లిఖితమైతే అది అలాగే అవుద్ది, దానికి నేను భయపడటం ఏమిటి? అసలు ఈ సంవాదం, ఈ ఆన్సర్ ఇన్న నహుషుడు ఫ్యూజులు ఎగిరిపోయి ఆయనకే కాదు మాకు అవుతున్నాయి. దీన్ని ప్రాక్టికల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే హా, ఎంత సూపర్ గా ఉంటుంది. అంటే దీన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే, ఎంత కష్టం వచ్చినా భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడికి, ఎలా అయితే భగవంతుడు పిల్లని పట్టుకొని తను వెళ్ళిపోతూ ఉంటుందో, భగవంతుడు తనకి ఏం నిర్ణయించాడో అనుకుంటాడు. భగవంతుడి మీద అనురక్తి ఉన్నవాడు, భగవంతుడి పట్ల శరణాగతి పొందినవాడు అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకుంటాడు. ఇది రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా మొన్న వచ్చిన సినిమా నరసింహ సినిమా, మహావతార్ నరసింహ సినిమాలో అదేగా అందరం నేర్చుకున్నది కూడా. మళ్ళీ ప్రహ్లాదుడికి ఆ నమ్మకం. ఏదైనా మరణం అనేది విధిలిఖితం, నా తండ్రి నన్ను చంపైపోతున్నాడు కాబట్టి దేవుడా అని ప్రార్థించాడు, నన్ను కాపాడమని కూడా ఆయన ప్రార్థించలేదు, అంతే. నామస్మరణే చేస్తూ నామస్మరణ ఉంటాడు అంతే. చేసుకున్నాడు. సో అలాగ భీముడు అది చూడగానే, ఆ భీముడు కూడా చేసింది అలాంటిదే. ఉమ్, కానీ ఇక్కడ మీకు లోతైన ధర్మం ఒకటి అర్థం చేసుకోవడానికి నేను ఇది మళ్ళీ చెప్తున్నాను. ఒక జీవికి ఇంకొక జీవి ఆహారం అవ్వటం అనేది అది ధర్మమే. కాబట్టి దానితో పోట్లాడటం, దానిని ఓడించటం, దాన్ని చంపటం అనేది భీముడు చెయ్యాలి. అంతమంది యక్షులను చంపినవాడు ఇక్కడ మాత్రం ఆ హంబుల్గా అలా ఉండిపోయాడు అంతే. అప్పుడు నహుషుడు భీముడితో అంటున్నాడు, నీకో సంగతి తెలుసా, ఏమిటి, నేను నా పూర్వజన్మ వైభవం ఒకటి ఉంది. నేను కొండశిలువ అయిపోవుగాక అని అగస్త్యుడు శపించాడు. నేను అతన్ని అడిగాను, నాయన దీర్ఘకాలం పాటు నేను కొండశిలువ అయిపోవాలని కదా మీరు శపించారు, మరి నాకు ఆకలి ఎలాగా, నాకు దప్పికలు ఎలాగ తీరేదంటే, ఏమీ పర్వాలేదు, నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చి ఇరుక్కున్నా అది నీకు ఆహారమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. సో ఆహారం లేకుండా నువ్వు క్షుద్బాధను అనుభవించవు అని నాకు ఒక వరం ఇచ్చాడు. కాబట్టి నువ్వు చిక్కుకున్నావు, ఖచ్చితంగా నువ్వు నాకు ఆహారం అయిపోతావు అని భీముడిని అంటుంది నహుషుడు. ఆ, సర్పం, కొండశిలువ చూద్దాం, ఈశ్వర లిఖితం, ఏది జరిగితే అదే చూద్దాం అని చెప్తాడు భీముడు. చూడగానే నహుషుడికి ఆ కాన్ఫిడెన్స్ చూసి ఇదేదో నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఇలా ఉంది అని అనుకుంటున్న తరుణంలో అప్పుడు ఇమీడియట్లీ ధర్మరాజుకి ఎడంకన్ను అదురుద్ది. ఏదో ఒక చెడు శకనం నాకు గోచరిస్తుంది అని పక్కనే ఉన్న ద్రౌపదిని అడుగుతాడు, ఏడి భీముడు మళ్ళీ ఏదన్నా పువ్వు కోసం పంపించావా నువ్వు అని. అంటే ఈసారి నేను ఏ పువ్వు కోసం పంపించలేదు, తనే వేట కోసం అని చెప్పి వెళ్ళాడు అని. ఇమీడియట్లీ అక్కడి నుంచి
పరిగెత్తుకుంటూ ధర్మరాజు ఏదో ఒక చెడు శకనం కలిగింది, నా ఎడంకన్ను అదిరింది, నా తమ్ముడు ఎలా ఉన్నాడో అని పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొన్ని చోట్ల వృక్షాలై పడిపోయి, దాని తర్వాత ఆ కొండ శిలువ ఆ చుట్టు లోపల చుట్టుకున్న భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు ధర్మరాజు. ఇదేమిటిది, అసలు మనుషులే నిగ్రహించలేరు భీముణ్ణి, రాక్షసులు నిగ్రహించలేరు భీముణ్ణి, యక్షులు నిగ్రహించలేరు భీముణ్ణి, భీముడు ఓడినట్టుగా ఈ ఎంటైర్ మహాభారతంలో ఒక్క ఇన్స్టెన్స్ కూడా లేదు. ఒక్క చోట ఒకడి చేత కొంచెం ఓడింపబడ్డాడు, కొంచెం భయపడ్డాడు, కొంచెం వెనక్కి వెళ్ళాడనే ఒక సీనే మహాభారతంలో మొత్తం ఎతికినా మీకు కనపడదు. అలాంటిది కొండశిలువ కూరల్లో ఎలా చిక్కుకొని ఉన్నాడు భీముడు అని చెప్పి, ఎవరు మీరు, ఏమి కావాలని అడుగుతాడు. నహుషుడు చెప్తాడు, నాయనా మీ తమ్ముడిని చూడగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను నా వృత్తాంతం చెప్తాను నీకు, దాని తర్వాత దానికి ఏం చేద్దాం ఏమిటనే తర్వాత ఆలోచిద్దాం. అసలు యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది, మీరు నాకు బంధువులని. నేను నహుష చక్రవర్తిని, నేను చంద్రవంశంలో పూర్వం ఉన్న ఒక గొప్ప రాజర్షిని. వీళ్ళది కూడా చంద్రవంశమే. నేను ఒక గొప్ప రాజర్షిని. నేను ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాను, రాజసూయ యాగాలు చేశాను, రకరకాల చేశాను, బోల్డంత పుణ్యం సంపాదించాను. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు వృత్తాసుర సంహారం, ఇది భాగవతంలో చాలా పెద్దది, ఇంద్రుడు వృత్తాసుర సంహారం అనేది. ఆ వృత్తాసుర సంహారం చేసిన తర్వాత ఆయనకి అప్పుడు దష్టప్రజాపతి కొడుకైన విశ్వంభరుణ్ణి చంపటం వల్ల ఆయనకి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది ఆయనకు. ఆ బ్రహ్మహత్యాపాతం చుట్టుకొని ఆ బ్రహ్మహత్యాపాతకం ఒక పుల్లటి కంపయ్యి ఒక వికారమైన నల్లటి రూపాన్ని దాల్చి ఇంద్రుడు వెంటపడుతుంది. ఆ ఇంద్రుడు వెంటపడితే ఇంద్రుడు ఆ పాపాన్ని కడుక్కోవటానికి మానస సరోవరం ఏదైతే మీరు భూమిలో చూస్తున్నారో అక్కడ మానస సరోవరంలో ఉన్న ఒక కమల పువ్వు కాడ లోపలికెళ్ళి ఆ కాడ లోపల ఉండి ఆ పాపాన్ని కడుక్కోవటానికి గాను హరినందు మనస్సుని లగ్నము చేసి తపస్సు చేసుకుంటాడు. ఇదంతా జరుగుతున్న క్రమంలో స్వర్గంలో ఇంద్రుడు ఉండడు, ఇంద్ర పదవి ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడు అనేవాడేంటంటే ఆ దష్టప్రజాపతి కొడుకైన విశ్వంభరుణ్ణి చంపేటప్పుడు వచ్చిన పాపాన్ని కడుక్కోవటానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. కొంచెం కాలం పడుతుంది దానికి. అప్పుడు దేవతలందరూ కలిసి అసలు ఇంద్రుడు రాజు లేకపోతే ఏమవుతుంది, అరాచకం అంటే స్వర్గంలో అరాచకం కాదు, ఈ రాక్షసులు మళ్ళీ పడిపోయి మళ్ళీ యుద్ధం చేస్తారని చెప్పి ఎవరైనా ఒక టెంపరరీ ఇంద్రుడిని ఇక్కడ కూర్చోబెడదాం అని దేవతలందరూ ఒకళ్ళ మొక్కలొకళ్ళు చూసుకుంటే అందరికీ దేవతల్లో కొందరికి అర్హత ఉన్నప్పటికీ మేము ఇంద్ర పదవిలో కూర్చోము అని వాళ్ళందరూ కూడా చేతులెత్తేస్తారు. అలా చేతులెత్తేస్తే అప్పుడు కింద భూలోకంలో ఎవరు, నేను ముందు చెప్పాను, ఇంద్రుడు అనేది ఒక పదవి. ఏ జీవి అయితే భయంకరమైన పుణ్యం చేసి ఆ సత్వగుణాన్ని పొందుతుందో ఆ జీవి అర్హత పొందితే ఇంద్ర పదవి ఆ జీవికి వస్తుంది అని చెప్పాను కదా. ఇంద్రుడు అనేది ఒక శరీరం, కుక్క అనేది ఒక శరీరం, మనిషి అనేది ఒక శరీరం కదా. అలాగ ఇంద్ర అనేది ఒక పదవి, దానికి తగ్గట్టు ఇక్కడ పంచభూతాకృత శరీరం ఉంటే స్వర్గంలో అదో రకమైన శరీరం ఉంటుంది. అలాంటి ఆ ఇంద్రుడి పదవిని నహుషుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి, మీరు ఆపత్కాల ధర్మం, ఎమర్జెన్సీ టైంలో మీరే ఇంద్ర పదవిని మీరు అధిరోహించాలి, మాకు ఇంద్రుడై మీరే ఈ స్వర్గలోక ధర్మాన్ని నిర్వర్తించాలి అని. అసలు మనసులో నహుషుడికి ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటుంది, నేను చేసిన పుణ్యాలకి, నేను చేసిన యాగాలకి, నేను చేసిన రాజర్షి వైభవానికి ఖచ్చితంగా ఓ రోజు నేను ఇంద్రుడిని అవుతాను అన్న కాన్ఫిడెన్స్ అతను మనసులో ఉందని దేవతల పసిగట్టి తను అడిగారు. అడగగానే అతను ఎస్, ఆ ఆపత్కాలం ఇంద్రుడి పోస్టుకి నేను రెడీ, ఇంటర్మ్ పోస్ట్కి నేను రెడీ అని చెప్పి నహుషుడు వచ్చి ఆ ఇంద్రుడి యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు. ఇక్కడ సినిమా వాళ్ళు, సాహిత్యాల వాళ్ళు, పుస్తకాల్లో ఉన్న వాళ్ళు ఇంద్రుడిని చాలా దరిద్రంగా చూపిస్తారు మనకి, చండాలంగా చూపిస్తారు కదా. అది ఎంత మహాపాపం ఇంద్రుడిని అలా చూడటం అనేది ఇప్పుడు ఈ కథలో మీకు అర్థమవుద్ది. ఇంద్రుడు అనే వ్యక్తి ఆయన వైభవంలో ఎవడు కూర్చున్నా కరెక్ట్గా 10 నిమిషాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోలేడు. అంటే ఇంద్రుడికి ఉండే వైభవం అలాంటిది.
ఇంద్రుడికుండే బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, ఇంద్రుడికున్న ప్రెస్టీజ్ కావచ్చు, పవర్ కావచ్చు, ఆయనకున్న గ్రాండియాస్, ఆయనకున్న ఒక గొప్ప బెటాలియన్ అదంతా చూసుకుంటే కళ్ళు నెత్తినెక్కుతాయి ఎవరికైనా. అలాంటి ఇంద్రుడు ఆ పదవిలో ఉండి ఎప్పుడూ కళ్ళు నెత్తి మీద ఎక్కకుండా తన పక్కనే ఉపేంద్రుడు అని వామనుణ్ణి కూర్చోబెట్టి నిత్యం ఆ వామనుడికి పూజ చేసుకుంటాడు. అది ఇంద్రుడు. అంటే పదవి ఎప్పుడైనా మనుషులకి కళ్ళు నెత్తినెక్కేలా చేస్తాయి అంటానికి, డబ్బు మదం ఎక్కేలా చేస్తుంది, పదవి కళ్ళు నెత్తినెక్కటం అంటారు కదా మనం. అలాంటి ఒక సిచ్యువేషన్ నహుషుడికి వస్తుంది. కూర్చోవటం అయితే కూర్చున్నాడు ఇంద్రపదవినండు. ఎక్కడ లేని అహంకారం, ఎక్కడి లేని ఒక ప్రైడ్, దంభం అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు దేవతలు అనుకుంటారు, ఇందుకు కాదురా ఇంద్రపదవి మీద కూర్చోవటం అనేది అంత తేలిక కాదు, అందుకనే దేవతలు ఎవరు కూడా కూర్చోాల. అదొక ముళ్ళతో ఉన్న సింహాసనం, కూర్చోటం కాదు, కూర్చొని కూడా ధర్మమునందు అనురక్తి ఉండి నిత్యము వేదాధ్యయనము చేసి బ్రాహ్మణులు కింద ఇచ్చిన హవిష్యుని తీసుకొని దేవతలకు ఇచ్చి సమస్త కాలంలో మీకు జరుగుతున్న సీజన్స్ అంటే ఋతువుల్ని ఆయన సక్రమంగా నిర్వర్తించి మీకు ధాన్యాన్ని సమకూర్చి మీకు భోజనం తినే ఏర్పాటు చేసేవాడు ఇంద్రుడే. ఇంద్రుడు కరెక్ట్గా పనిచేస్తేనే వర్షాలు పడతాయి, ఋతువులు వస్తాయి, భూమి జర్మినేట్ అవుద్ది, గింజ మొలుసుద్ది, ధాన్యం వస్తుంది. అది ఇంద్రుడికుండే, అది ఆయన వర్క్. ఆయన కంట్రోల్లో వాయువు, ఆయన కంట్రోల్లో వరుణుడు, ఆయన కంట్రోల్లో అందరూ సమస్త దేవతాగణాలు ఉంటారు. నహుషుడు కన్ను మిన్ను ఎరగని వాడై అతను దంభానికి పోయి గర్వానికి పోయి ఒకానొక రోజు అటుగా వెళుతున్న సచీదేవిని చూస్తాడు. సచీదేవి ఇంద్రుడి భార్య. పాపం తన భర్త కింద మానస సరోవరంలో తపస్సు చేసుకుంటే కొంచెం శోకంలో ఉంటుంది, అంటే పతికి దూరమై. అలాంటి ఒక సచీదేవిని చూసి ఎంత అందంగా ఉంది ఈమె అని చెప్పి అడగరాని కోరిక అడుగుతాడు సచీదేవిని. సచీదేవికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీడెవడు ఇంట్రిమ్ ఇంద్రుడిలాగా కూర్చోబెడితే ఇప్పుడు ఇంద్రుడు భార్యనే నన్నే కోరుకుంటున్నాడు, ఇదెక్కడ దారుణం రా నాయన అని చెప్పి సచీదేవి పరిగెత్తుకుంటెళ్ళి బృహస్పతిని అడుగుతుంది. బృహస్పతి వాళ్ళకి రాజగురువు, స్వర్గగురువు. ఆయన అయిపోయింది టైము, ఇంద్రుడు వెనక్కి తిరిగి వచ్చే సమయం అయ్యింది, వీడి బలుపుకి కరెక్ట్గా ఆన్సర్ వచ్చే సమయం అయ్యింది, నువ్వు నేను చెప్పినట్టు చేయి చాలు అని చెప్పి సచీదేవికి ఏం చెప్తాడంటే, మీరొక మనిషి ఇక్కడికి వచ్చి ఇంద్రసింహాసనం మీద కూర్చున్నారు, ఇంద్రుడు పదవిలో కూర్చున్నారు, ఒక కోరిక కోరారు, ఆ కోరిక తీర్చాలి కదా నేను. దానికి మీరు ఒక పని చెయ్యాలి. మీరేం చేయాలంటే ఒక పెద్ద పల్లకి ఎక్కాలి. ఆ పల్లకిని ఎవరు మొయ్యాలి? సప్తమహర్షులు మొయ్యాలి ఆ పల్లకిని. ఆ మహర్షులందరూ ఆ పల్లకిని మోస్తే అప్పుడు వాళ్ళు వేదపారాయణం చేస్తూ ఉంటే ఆ పల్లకిలో మీరు నా దగ్గరకు వస్తే అప్పుడు నేను మీరు అడిగిన కోరిక నెరవేరుస్తాను అని చెప్తుంది. అది ఏం ట్విస్ట్ అంటే, ఇప్పుడు మీరు లౌకికమైన ప్రపంచంలో మీరు మీ యొక్క వికారాలతో దాన్ని అర్థం చేసుకోవటానికి, ఇప్పుడు ఎవడైనా కొంచెం సరదాగా ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళినప్పుడు సెంటు అది కొట్టుకొని మల్లెపూలు అయ్యి చేతులకు చుట్టుకొని కళద్దాలై పెట్టుకొని వెళ్తారు కదా, అది ఎలా అయితే ఈ భూప్రపంచంలో ఈ సోగ్గాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారో అలా రమ్మంటుంది ఆవిడ. సో అలా వస్తున్నప్పుడు అతను వెళ్ళి ఇమీడియట్లీ సప్తమహర్షుల్ని పిలుస్తాడు, ఒక పల్లకిని సిద్ధం చెయ్యండి. సప్తమహర్షులు ఆయన్ని లేపాలి పల్లకిలో. ఆయన అక్కడ కూర్చుంటాడట. కూర్చుంటే ఇక కామ ఆతృత, ఎప్పుడెప్పుడు సచీదేవితో నేను కలుస్తాననే ఒక కామ ఆతృతతో ఆయన వాళ్ళు పల్లకి మోస్తుంటే వస్తుంటే అక్కడ లౌకికంగా వైదికంగా రెండు రకాల స్టోరీస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ముందుకున్న అగస్త్యుడు శరీరం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయన కొంచెం పొట్టివాడు, కాళ్ళు కొంచెం చిన్నవి, ఆయన అడుగులు కొంచెం అటు ఇటు కొంచెం ఆ పల్లకిని మొయ్యలేక వేస్తుంటే, ఏమిటి తొందరగా వెళ్ళు అని చెప్పి సర్ప అని సంస్కృతంలో వెళ్ళు అని అంటూ ఆయన వెళ్లకుండా పాపం ఇబ్బంది పడుతూ నడుస్తుంటే ఆ పల్లకి మొదటి భాగంలో పెట్టుకొని తన యొక్క ఎడంకాలుతో ఆ ఋషి తల మీద కొడతాడు, తొందరగా వెళ్ళు. అది ఒక స్టోరీలో చెప్తుంది. ఇంకొక స్టోరీలో ఏం చెప్తుంది, వీళ్ళందరూ వేద పఠనం చేస్తూ ఆయన్ని పల్లకిలో మోసుకుంటూ వస్తే కనీసం వేద ఉచ్చారణ వల్ల కనీసం వీడికి వచ్చిన వికారపు ఆలోచన తగ్గుద్దేమో అని అగస్త్యుడు వెనక్కి తిరిగి, వేదము యొక్క ఉచ్చారణ జరుగుతుంటే నీకు అర్థమవుతుంది కదా, వేదము యొక్క విధానం నీకు అర్థమవుతుంది కదా, వేదంలో ఏమి రాసుంది,
పరస్త్రీతో సంగమం చెయ్యకూడదు. ఉమ్, వేరేవాడి భార్య అయిన ఒక స్త్రీతో నువ్వు ఎలా సంగమం చేస్తావు? ఆ మాత్రం తెలీదా? అందుకు కాదు సచీదేవి వేదపారాయణంతో మాలాంటి సప్తఋషుల్ని మోసుకుంటూ రావాలని చెప్పింది. అంటే నేను వేదాన్ని నమ్మను, పాడు నమ్మను అంటాడు. అంటే వాడు కామ ఆతృత అంత ఎక్కువైపోయి కామమునందు అనురక్తి అయిన మనిషికి కామాతురాణం నభయం న లజ్జ. అంతే. అది మనకి ఇక్కడ సిగ్గు ఇక్కడ ఉండదు, కరెక్ట్గా ఉండదు. అలా అయిపోయి నన్నీ ప్రశ్న అడుగుతావా నువ్వని చెప్పి ఎడంకాయతో అగస్త్యుడు తల మీద తంతాడనేది ఇంకొక కథ. ఉమ్, ఏదైతేనే అగస్త్య మహర్షి ఆయన తల మీద తన్నాడు. తలనేదేంటి? బ్రహ్మస్థానం, అవును, బ్రహ్మరంధ్రం ఉంటుంది. అవును. ఇదంతా బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానాన్ని ఒకడు కాలితో తన్నటం అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడి పట్ల అపచారం చేసినట్టే. అలాంటిది బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది అగస్త్యుడు తల మీద తన్నగానే. అందులో అగస్త్యుడు ఎవరు? మహర్షి, సప్తమహర్షుల్లో ఒకడు, చాలా గొప్పవాడు. అవును. అలాంటిది బ్రహ్మ అగస్త్యుడి వాక్కుగా, అగస్త్యుడి మాటగా శపిస్తాడు. ఏమని? ఏ సర్ప అని నువ్వు నా నెత్తి మీద తన్నావో, నా బ్రహ్మస్థానమునందు తన్నావో, దీర్ఘకాలంగా ఒక సర్పానివై భూలోకంలో పడిపోవుగాక అని శపించేశాడు. అలా శపించటం వలన ఆయన నహుషుణ్ణి ఒకానొక సందర్భంలో ఇంద్రపదవిలో కూర్చున్నవాణ్ణి నా దౌర్భాగ్యపు ఆలోచన వల్ల, అలా తల్లి ఒక జనని సచీదేవి లాంటి ఒక ఆడదాన్ని నేను కోరుకోవటం వల్ల నేను ఇవాళ ఈ పాప ప్రాయశ్చిత్తంగా కింద పడిపోయాను నాయనా. నాకు ఆకలి చాలా ఎక్కువ. అజగర వృత్తి అంటారు. అంటే కొండ సిలువ ఏం చేస్తుందంటే ఒక మనిషినో ఒక జంతువునో తిని చెట్టు చుట్టూ చుట్టుకొని అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇంకేదన్నా వస్తే దాని మీదకు దూకేసి దాన్ని పట్టుకుంటుంది తప్ప అది వేటాడుతూ తిరగదు. దాన్ని అజగర వృత్తి అంటారు. అదే మన సనాతన ధర్మమునందు కొందరు సన్యాసులు, కొందరు మునులు కూడా అజగర వృత్తి అనే ఒక నియమాన్ని పాటిస్తారంటే వాళ్ళు ఒక దగ్గరే కూర్చుంటారు, అక్కడే తపస్సు చేసుకుంటారు, అక్కడే జపతపాలు చేసుకుంటారు. ఎవరన్నా వచ్చి వాళ్ళకు ఒక రొట్టో ఇంత అన్నమో పెడితే తింటారు, లేకపోతే తినరంతే. 2 రోజులు 3 రోజులు అయిపోయినా వాళ్ళు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగరు. అలాంటి ఒక అజగర వృత్తి చేసుకుంటూ ఇక్కడే పడుకున్నాను. దానికి అగస్త్యుడు నాకిచ్చిన వరం ఏమిటంటే నీ దగ్గరకు వచ్చిన ఏ పశుపక్షాదినైనా నువ్వు తినేయగలవు. అట్లీస్ట్ అవి వచ్చినది మిస్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. అలాంటిది మీరు నా వంశీయులే, చంద్రవంశంలో పుట్టిన వాళ్లే మీరు. అయినా ఏం చెయ్యను ఆయన, నా ఒక క్షుద్బాధకితో నేను బాధపడుతున్నాను. భీముడి యొక్క భయము లేని స్థితి కూడా నాకు నచ్చింది. నా ఆకలికి నన్ను తిననివ్వు యుధిష్ఠిరా అంటది. మరి నీకు శాప విమోచనం లేదా నహుష మహారాజా అని అడుగుతారు యుధిష్ఠిరుడు. ఎందుకు లేదు? ఎవడైనా ఒక ఉత్తమైన వ్యక్తి వచ్చి నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్తే, అది శాస్త్ర ప్రమాణంగా చెప్తే, అప్పుడు నాకు నేను అడిగిన ప్రశ్నలకి ఆ మహా మనిషి నాకు సమాధానం చెప్తే నా శాప విమోచనమై నేను పూర్వ నహుష వైభవాన్ని పొందుతాను నేను. ఇక్కడే నా క్వశ్చన్ అండ్ ఆన్సర్ నహుషుడు ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా తాత్వికమైన సిరీస్ ఇది. సరే, నీకు ఆకలేస్తుంది, నా తమ్ముడిని నువ్వు తినాలనుకుంటున్నావు. నా తమ్ముడు కూడా అది ధర్మం, చూసుకుందాం, కాలం చూసుకుంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుంటాడు, నువ్వు తినగలవా లేదా అని వదిలేశాడు కదా. నువ్వు తింటావా తినవా ఏం జరుగుద్ది భీముడితో అనేది వదిలేద్దాం. నీ శాప విమోచనానికి నువ్వు ప్రశ్నలు అడుగు, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను అంట. మొట్టమొదటి ప్రశ్న, అసలు బ్రాహ్మణుడంటే ఎవరు? బ్రాహ్మణుడు అని అతన్ని ఏ గుణాల చేత పరిగణిస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. నహుషుడు ధర్మరాజుని అడుగుతాడు. చాలా మంచి ప్రశ్న. బ్రాహ్మణుడంటే ఏంటి? శౌచం ఉండాలి, దయ ఉండాలి, కారుణ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ప్రతి మనిషినందు బ్రహ్మం అంటే ఆత్మతత్వమును చూసి ఉండాలి. అలా చూడగలిగితే అతను బ్రాహ్మణుడు అని చెప్పేస్తాడు ధర్మరాజు. అరే, అంత ఫాస్ట్గా చెప్పేశావే, కరెక్ట్గా ఈ గుణాలున్నవాడు బ్రాహ్మణుడని చెప్పేశావే, కరెక్ట్. ఇక్కడ ఒక తిరకాసుంది. మరి ఈ గుణాలున్నవాడు బ్రాహ్మణుడైతే మరి వర్ణాలు ఎందుకున్నాయి భూమి మీద? 4 వర్ణాలు ఉన్నాయి కదా. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడని 4 వర్ణాలు ఉన్నాయి కదా.
వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించడమే కదా సనాతన ధర్మం. అవును. ఆశ్రమాలు కూడా 4 ఉన్నాయి కదా. ఏమిటి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సన్యాసి. సో 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. అందులో ఈ పర్ముటేషన్ కాంబినేషన్స్. బ్రాహ్మణుడు ఒక బ్రహ్మచారి అవుతాడు, ఒక గృహస్థ అవుతాడు, ఒక వానప్రస్థ అవుతాడు, ఒక సన్యాసి సన్యాసి అవుతాడు. అవ్వచ్చు. అలాగే 4 వర్ణాల వాళ్ళు 4 ఆశ్రమాల్లోకి వెళ్తారు. అంత తేలిగ్గా బ్రాహ్మణుడు ధర్మమునందు ఇవి గుణాలు అని చెప్పేశావు. మరి ఒక శూద్రుడికి గుణాలుంటే ఏమవుతుంది? ఇది రెండో ప్రశ్న. ఈ క్వశ్చన్ నాకు కూడా వస్తుంది అప్పుడప్పుడు. సో మీరందరూ అర్థం చేసుకోవాలి మహాభారత వైభవం. అందుకే నేను చెప్పాను మహాభారతంలో కుల ప్రస్తావన ఎందుకు లేదనేది. ఇప్పుడు మీకు నహుషుడి క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్పిస్తున్నాడు. అంటే ధర్మరాజు చాలా ఓపిగ్గా, దాంట్లో ఏముంది, పుటకతో వర్ణం కాదు, గుణంతో వర్ణం. అంతే నువ్వు కదా. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ గుణాలన్నీ శూద్రుల్లో ఉంటాయంటావేమిటి నువ్వు? ఈ గుణాలన్నీ శూద్రుడిలో ఉంటే వాడు శూద్రుడు ఎందుకు అవుతాడు? వాడు బ్రాహ్మణుడైపోతాడు. అర్థమైందా మీకు కరెక్టే. క్వశ్చను? అవును. నహుషుడు అడిగిన క్వశ్చను మరి 4 వర్ణాలు ఉన్నాయి కదా, నువ్వు చెప్పిన ఈ 4 గుణాలు ఉన్నాయి. అవును. అది దానమని, clear క్షమ అని, అయిపోయింది. శౌచమని, దయా అని, అందరినందు బ్రహ్మతత్వముని చూడవచ్చని. ఆ. ఇవన్నీ ఒక శూద్రుల్లో కనబడితే అంటే ధర్మరాజు తేలిగా చెప్పేస్తాడు. శూద్రుల్లో కనబడటం ఏముంది? శూద్రుడని అన్నారు కదా అప్పుడు. అసలు శూద్రుల్లో ఉండవు కదా ఈ గుణాలు. ఆ, గుణాలు ఉన్నవాడు శూద్రుడు ఎందుకు అవుతాడు? గుణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడు అవుతాడు. అంతే. అదెలాగా? నాకు మళ్ళీ చెప్పు అంటే ధర్మరాజు అప్పుడు వరకు రకరకాల మునుల దగ్గర, ఋషుల దగ్గర, రోమశ మహర్షితో తిరుగుతూ రకరకాల కథలు విన్నాడు, తీర్థయాత్రలు చేశాడు కదా. ఉమ్. ఆయన ఇమీడియట్లీ చెప్పింది ఏంటి? వర్ణ విభాగం అనేది గుణాలని బట్టి జరిగింది. బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అవ్వాల్సిన అవసరం లేదు, క్షత్రియుడు కొడుకు క్షత్రియుడు అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లకు పుట్టిన వాళ్ళు వాళ్ళ బంధువులు అవుతారు. బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడికి బంధువు అవుతాడు, వాడిని ద్విజబంధువు అనే అంటారు. కానీ నిజమైన బ్రాహ్మణుడు ఎవరు? ఈ గుణాలున్నవాడు బ్రాహ్మణుడు. ఈ గుణాలున్నవాడు బ్రాహ్మణుడు అంటే ఇక ఆ గుణాలు లేనివాడు శూద్రుల్లో ఆ గుణాలు ఉంటాయని అడుగుతావేమిటి నువ్వు? శూద్రుల్లో ఆ గుణాలుంటే వాడు బ్రాహ్మణుడే. ఉమ్. కాబట్టి పుటకతో ఒకడి వర్ణం కాదు, వాడి గుణకర్మల్ని గుణంతో. బట్టి వర్ణం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఇది మహాభారతంలో ముందు నహుష ప్రశ్నల్లో వచ్చిన తర్వాత యుద్ధం ముందు భగవద్గీతగా చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగస్య చెప్పేశాడు కదా అక్కడే. అవును. అంటే జన్మతో వాడి వర్ణాన్ని డిసైడ్ చెయ్యలేము, ఓన్లీ గుణగణాలతో. గుణగణాలతోనే డిసైడ్ చేయొచ్చు. అది నహుషుడిది రెండో ప్రశ్న. అసలు ఆ ప్రశ్నే తప్పు. శూద్రుల్లో ఉన్నాయి అంటామండి. శూద్రుల్లో ఉండగా ఇంకా శూద్రుడు ఎందుకు అవుతాడు? అతనే బ్రాహ్మణుడు అవుతాడు. నహుషుడికి ఆ రోజు ఉన్న కాలమాన పరిస్థితుల్లో అప్పుడున్న వర్ణాశ్రమ ధర్మంలో కూడా ధర్మరాజు కాన్ఫిడెన్స్ చూసి ఇప్పుడు ఈ జవాబుతో నా ప్రశ్నను కూడా జవాబు ఇచ్చేశారు మీరు. సో చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క నోటితో చెప్పిన శ్లోకం అండి ఇది. సో దీనిని ఏ కమ్యూనిస్ట్ వాది, ఏ హేతువాది ఎవ్వరూ ఖండించలేరు. ఎందుకంటే ఏ కుల పెద్ద, ఏ బ్రాహ్మణ పెద్ద, క్షత్రియ పెద్ద దీన్ని ఖండించలేరు. ఎందుకంటే అది కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పేశాడు. అందులో నహుషుడు అడిగిన క్వశ్చన్ కూడా ధర్మరాజు ఇదే ఆన్సర్ చెప్పాడు. స్పెల్ బౌండ్ అయిపోయాడు నహుషుడు. మూడోది, ఇదే ఆఖరి ప్రశ్న. ఇది కూడా నువ్వు చెప్తే ఇక నేను నా శాప విమోచనం జరిగిపోతుంది. ధర్మరాజా మళ్ళీ చెప్తున్నాను, క్లిష్టమైన క్వశ్చను, ఆలోచించి చెప్పు. అన్ని ధర్మాలలోకి అహింసే పెద్ద ధర్మంగా భావిస్తారు. ఒక వ్యక్తి నందు చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ నేను అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాడు, కొంచెం డబ్బంటే పిచ్చి, కొంచెం వేరే వేరే అవలక్షణాలు ఉన్నప్పటికీ నేను వాడు అహింసలో ఉంటే, అహింసా పద్ధతిని ఫాలో అయితే ఎందుకు వాడు స్వర్గాన్ని చేరతాడు? ఎందుకు ఆ గుణానికి అంత గొప్ప వైభవం ఉంది అని అడుగుతాడు. అడిగితే ధర్మరాజు అంటాడు, అన్ని ధర్మాలలో కన్నా అతి ముఖ్యమైన ధర్మము అహింస. అందుకనే కొన్ని మతాలు దీనిని వాళ్ళ ఎంబ్లంగా పెట్టుకున్నాయి. జైన మతం అహింసా పరమో ధర్మ, బౌద్ధ మతానికి కూడా అహింసా పరమో ధర్మ. అంటే అన్ని ధర్మాల యందు అహింస అన్నిటికంటే పెద్ద ధర్మము.
అలాంటిది ఎక్కడైనా అదే పెద్ద ధర్మం కదా. అన్నిటికంటే అదే పెద్ద ధర్మం. దానికి ధర్మరాజు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా అహింసే అన్ని ధర్మములలోకి పెద్ద ధర్మం. గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాస. సన్యాస ధర్మము, ఆశ్రమ ధర్మము, వర్ణ ధర్మము, అన్ని ధర్మాలు ఉన్నాయి కదా. ఆ. ఇవన్నీ ఒక పక్కన పెట్టినా, అహింసని ఒక పక్కన పెట్టినా, ఒక త్రాచులో అహింసే గొప్పది. కాబట్టి ఏ జీవిలో అయినా ఉండాల్సింది అహింస. అహింస అనేది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మన వల్ల ఒకడి కంటి వెంట నీరు రాకూడదు, మన వల్ల ఒకడి మనసు నొచ్చుకోకూడదు, అది కూడా అహింసే. మనం ఒక జీవికి బాధ కలిగిస్తున్నామంటే అది హింసతో కూడుకున్న పని. ఇక మీరు తినే మటను, చికెను, ఫిష్, ప్రాన్స్ అవన్నీ ఇంకా లాస్ట్ హింస. కోణలోకి వస్తుంది, అది ఖచ్చితంగా అహింసే. అందుకు కొన్ని మతాలు వీటిని వాళ్ళ యొక్క ఎంబ్లంగా, వాటి యొక్క స్లోగన్గా పెట్టుకున్నాయి, అహింసా పరమో ధర్మ అని. అలాంటిది నహుష మహారాజా ఏ ధర్మమైనా పక్కన పెడితే ఆ ధర్మ కంటే కూడా పెద్ద ధర్మం ఈ అహింస పరమో ధర్మమే. అందుకనే ఏ జీవైనా తన జీవితకాలమునందు అహింసతో బ్రతకగలిగితే, ఒకడు మనసు నొచ్చుకోకుండా, ఒకడికి అపకారం చేయకుండా, ఏ జీవి నా వల్ల బాధపడకూడదని అనుకుంటూ బ్రతికితే అతను శుద్ధ సత్వగుణాన్ని పొంది అతను స్వర్గలోకాన్ని చేరతాడు. అందుకు ఈ అహింస వల్ల ఏమవుతుంది అంటే, అహింస వల్ల మన యొక్క అజ్ఞానం తొలగుద్ది, మనలోని సత్వ జాగృతం జరుగుద్ది. అంటే మనలో ఉన్న మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటే సాత్వికత పెరుగుద్ది. ఆ సాత్వికత పెరగటం వల్ల ఆ మనిషి నందు అన్ని అవలక్షణాలు పోయి అన్ని మంచి లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు రావటం వల్ల వాడు ఉన్నత లోకాన్ని పొందుతాడు. అందుకు అన్ని ధర్మాల కంటే అహింసే పరమో ధర్మ అని నహుషుడికి ధర్మరాజు చెప్పాడు. ఇక్కడ మీరందరూ గమనించాలి, ఇలాంటి సేమ్ శ్లోకమే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ చరమ శ్లోకంగా భగవద్గీత నందు చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యాసి మా సూచః. చూడండి, అంటే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం అహింస అయితే, అహింస కంటే కూడా గొప్ప ధర్మం శ్రీకృష్ణ పరమాత్మకి శరణాగతి పొందటం మాత్రమే అని దీని ఎక్స్టెండెడ్ ఆన్సర్ మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి చాలామంది నేను అహింస పాటిస్తున్నాను కాబట్టి నేను అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఫాలో అవుతున్నాను అంటే కాదు, దానికంటే కూడా గొప్ప ధర్మం శ్రీకృష్ణ పరమాత్మకి శరణాగతి పొంది బ్రతకటం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు. రెండు కలిపి చేస్తే ఆ మోక్షమే ప్రాప్తిస్తుంది. సో అలాంటిది ఆ అహింస పరమో ధర్మ అనేది అన్నిటికంటే పరమధర్మం. దానివల్ల ఒక జీవి నందు సత్వగుణ పెరిగి వాడి యందు శుద్ధసత్వం వచ్చి అది వాడిని ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్తుంది నహుష. అందుకనే చిన్న చిన్న క్లేశాలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి నందు అతను అహింసా మార్గమునందుంటే ఏ రోజుకైనా అతని చిన్న చిన్న క్లేశాలన్నిటినీ, చిన్న చిన్న అలవాట్లని, చిన్న చిన్న దోషాలన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళిపోతాడు. నాకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అహింసావాదంలో అలాగే వెళ్తూ అహింసని ధర్మంగా తీసుకుని భగవంతుని కూడా ప్రార్థిస్తే వస్తుందని చెప్పారు కదా మీరు. అంటే హింసత్వం చేస్తూ అటు దేవుడికి దండం పెట్టుకొని దేవుడా నువ్వే దిక్కు అని అనుకున్న ప్రస్తుత లోకంలో ఉన్నారు కదా చాలామంది. అలా చాలా తప్పు. అది అహింస అనేది అన్నిటికంటే మూలమైన ధర్మం. అది మనిషి నందు సత్వజాగృతం చేస్తుంది, మోడ్ ఆఫ్ గుడ్నెస్లో మనిషిని తీసుకొని వస్తుంది. కాబట్టి నువ్వు అహింస చేసుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి కృష్ణ నువ్వే దిక్కు అని అడిగితే నీకు ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణారవింద దర్శనం, మోక్షము రెండూ రావు. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటారు, హింసావాదంలోనే ఉంటారు. దేవుడా నేను ఇది చేస్తాను, నీకు కిరీటం చేయిస్తాను, నీకు అది చేయిస్తాను అని దండాలు పెట్టుకోవడం, అది చాలా తప్పు. అందుకే నహుషుడు చెప్తున్నాడు అన్ని ధర్మాలలోకి అతను వినాలనుకుంది అదే. ఎందుకు గొప్ప అంటే యుధిష్ఠిరుడు చెప్పేశాడు, ఎందుకంటే అహింసా మార్గంలో ఉండటం వల్ల ప్యూరిఫికేషన్ జరుగుద్ది, ఒక జీవి సత్వగుణమునందు వస్తాడు. కాబట్టి అందుకు అంటున్నా, అక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేది కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు, అక్కడ హింస అవసరం. అవును, కురుక్షేత్రమునందు హింస అవసరం. ఎందుకు హింస? అధార్మికులను సంహరించడానికి అవసరం. అది ధర్మం. అక్కడ హింస పాటిస్తే, అక్కడ హింసా పరమో ధర్మ పాటిస్తే అదే ధర్మం. అవును. కాబట్టి ఈయన అడిగిన క్వశ్చన్కి అది ఎక్స్టెండెడ్ రిప్లై. అంతేగా. కానీ ఒక జీవినందు అహింస ఉండాలి, అనవసరంగా ఒకళ్ళని బాధించకూడదు. అవును. కాబట్టి
ఆ అహింసా పరమో ధర్మహం అని చెప్పగానే ఇమీడియట్లీ నహుషుడు తన యొక్క పూర్వ నహుష చక్రవర్తి ఆకారాన్ని పొంది అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ ప్రణామాలు చేసి వాళ్ళ పూర్వీకులైనప్పటికీ అతని వల్ల అంటే యుధిష్ఠరుడికి అసలు ఆయన ప్రణామం చేయకూడదు, ఎందుకంటే ఆయన ముత్తాత నహుషుడు కాబట్టి ఆయన ఇతని యొక్క వైభవానికి, ఇతని యొక్క తేజస్సుకి, ఇతని యొక్క ప్రజ్ఞకి ఆయన వల్ల శాప విమోచనం జరిగింది. అగస్త్యుడిచ్చిన శాప విమోచనం ఇక్కడ జరిగింది. ఇమీడియట్లీ అలాగా ఆ చుట్టుకున్న కొండ శిలువ ఇలా మాయమైపోయి భీముడు ఇమీడియట్లీ నించొని ఆ కొండ చిలువ యొక్క కోరల్లో ఉన్న భీముడు దాని కళ్ళల్లోకి భయం లేకుండా చూశాడు. విడిపోయిన భీముడు అదే కళ్ళల్లోకి కాన్ఫిడెన్స్తో చూశాడు. ఎటువంటి దాన్ని ఏమంటారంటే ఏ స్థితినందు కూడా మీరు రాగద్వేషాలకి లో కాకూడదు. ఈక్వానిమిటీ, సమతాభావం అంటే మనకి మంచి జరుగుతున్నప్పుడు పొంగిపోవటం, మనకి కష్టం వచ్చినప్పుడు కృంగిపోవటం లాంటిది లేకుండా ఎప్పుడు అలాగే నిలబడే ఒక వైభవత్వాన్ని భీముడు చూపించాడు. దాని తర్వాత తన తమ్ముడిని కాపాడుకునేటట్టుగా ఒక ధర్మపూనికలో ఉన్నవాడై నహుషుడు అడిగిన ప్రశ్నలన్నీ చెప్పి నహుషుడికి శాప విమోచనం కల్పించాడు. సో ఇక్కడతో ఈ వృత్తాంతం అయిపోయి ధర్మరాజు భీముడు చేయి పట్టుకొని మళ్ళీ తిరిగి వనాలకి తీసుకొని వచ్చేసి అక్కడ అందరూ కలిసి ఆ నహుషుడి యొక్క శాపం, ఆయన శాప విమోచనం గురించి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక మహా పెద్ద మనిషి వస్తాడు. ఆయన ఎవరయ్యా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మే మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడో ద్వైతవనంలో వచ్చాడు ఆయన, వీళ్ళందరితో మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత, మళ్ళీ 5-5.5 6 తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చి ఇమీడియట్లీ ధర్మరాజుతో, అర్జునుడితో, వీళ్ళందరితో ఆలింగనం చేసుకొని ఎంతో ముగ్ధుడయ్యి, ఏమి అర్జున పైకెళ్ళి సమస్త అస్త్రాలని తెచ్చుకున్నావు, కాన్ఫిడెన్స్తో ఉన్నావు, అన్నీ ఫుల్లీ లోడెడ్గా ఉన్నారు. దాని తర్వాత భీముడు కూడా చాలామంది యక్షుల్ని, చాలామంది రాక్షసుల్ని సంహరించాడని మేము వింటున్నాం. అంతా ఫుల్ కుస్తీ పడి మొత్తం వారికి ఇప్పటి నుంచే రిహార్సల్ మొదలుపెట్టారు మీరంతా, అంతా బాగానే జరుగుతుంది, మీ ధర్మపూనిక చాలా గొప్పది అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ద్రౌపది దూరం నుంచి కృష్ణుడిని చూస్తూ ఉంటుంది. నడుచుకుంటూ ద్రౌపది దగ్గరికి వెళ్తాడు. ద్రౌపది దగ్గరికి వెళ్ళిన కృష్ణుడు ద్రౌపదితో అంటాడు, పాపం మాట్లాడాలా వద్దా, మగవాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత వెళదాం అని కళ్ళలో ఆత్రంగా చూస్తుంది ద్రౌపది. ఎందుకు చూస్తుంది? ఎందుకంటే నా పిల్లలు ఎలా ఉన్నారు అని లోపల దాని గురించి మాట్లాడదామని. నాకు తెలిసి నీ చూపు యొక్క అర్థం మొత్తం నీ పిల్లలందరూ నా దగ్గరే పెరుగుతున్నారు. ఈ కుంతి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫస్ట్ ద్రుపదుడి దగ్గర రాజ్యానికి వెళ్ళి, నేను ముందు చెప్పాను మీకు అరణ్యపర్వం స్టార్టింగ్లో, అక్కడ కొన్నాళ్ళు ఉంది. దృష్టద్యుమ్నుడు వాళ్ళందరినీ తీసుకొని ద్వారకకి విడిచిపెడతాడు. ఇప్పుడు వాళ్ళందరూ కృష్ణుడి యొక్క ఆధీనంలో పెరుగుతున్నారు. అక్కడ ద్రౌపదికి చెప్తాడు, ఈ పిల్లలందరూ చాలా విలువిద్యలు, వాళ్ళందరూ మంచి కుస్తీ పోటీలు, మంచి గుర్రం సారథ్యం, ఇవన్నీ బాగా చేస్తున్నారమ్మా. నేను నా స్వహస్తాలతో ఎలా అయితే నేను అభిమన్యుడిని పెంచుతున్నానో, సుభద్ర కొడుకైన అభిమన్యుడు, అలాగే ద్రౌపదికి పుట్టిన వేరే పిల్లలందరినీ కూడా నేనే నా తొడల మీద కూర్చోబెట్టుకొని నేనే భోజనం తినిపిస్తూ వాళ్ళందరినీ నా పిల్లల్ని చూసుకుంటున్నట్టుగా నేను చూసుకుంటున్నాను. అంటే వీళ్ళు వనవాసానికి వెళ్తున్నప్పుడు పాపం బోర్డింగ్ స్కూల్ లాగా ఉంది, ఎక్కడ పెట్టాలో తెలియకపోతే శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటున్నాడు. ఇది వాళ్ళ దగ్గర పెరుగుతున్నారు ఈ పిల్లలంతా. సో అలా అయిన తర్వాత ఇమీడియట్లీ ద్రౌపది కృష్ణుడు కాళ్ళ మీద పడి కృష్ణుడు కాళ్ళు కడిగి వాళ్ళందరూ కృష్ణుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి మంచిగా వాళ్ళతో మంచి సంవాదన జరుగుతున్నప్పుడు అక్కడికి మార్కండేయ మహర్షి వస్తారు. సో మార్కండేయ మహర్షి రాగానే, మార్కండేయ మహర్షి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చారు కదా, అప్పుడు చెప్పారు నేను రాముడు వనవాసం చేస్తే చూశాను అని. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సిలబస్ చెప్పండి మార్కండేయ మహర్షి గారు. ఈ పాండవులందరికీ మీరు ఎన్నో యుగాలు చూశారు, యుగం యొక్క అంతాలు చూశారు, యుగం యొక్క సంగమాల్ని చూశారు, అంటే ఒక త్రైత నుంచి ద్వాపరకి మారుతుండగా చూశారు, ట్రాన్స్ఫర్మేషన్స్ చూశారు. ఎన్నో యుగాలు చూసిన మీరు అసలు యుగాల ధర్మాలేమిటి, యుగాలు ఎప్పుడు అంతమవుతాయి, యుగాలలో ఉండే మనుషులు ఎవలా ప్రవర్తిస్తారు, ప్రళయం కూడా చూసిన వాడు మార్కండేయ మహర్షి, అది మీరు గమనించాలి.
అంతే గదా! ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసాయంటే మధ్యలో ప్రళయం వచ్చింది గదా! ఆ ప్రళయాన్ని చూసిన వ్యక్తి కూడా మార్కండేయ మహర్షి. సో, ఆయనకి యుగధర్మాలు, ఆ యుగాల్లో ఏం జరిగాయి, మనుషులనందు ఎలాంటి ఒక ఆలోచన ఉంటది, అక్కడ మనుషుల యొక్క ధర్మం ఎలా ఉంటది, రాజుల ధర్మం ఎలా ఉంటది, బ్రాహ్మణుల ధర్మం ఎలా ఉంటది, ఆ యుగం యొక్క లక్షణాలు, ఆ ఋతువులు ఎలా వస్తాయి, ఎటువంటి భోజనం తింటారు, ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలాగ పరస్పర అనుభూతి ఉంటుంది, ఆ యుగాల్లో యుగ ప్రళయం ఎలా వస్తుంది, ప్రళయంలో వచ్చే సంకేతాలేమిటి, ఆ ప్రళయంలో సృష్టి మొత్తం వినాశనం అయిపోతుంది ఎలా ఉంటుంది, ఇవన్నీ కలిపి పాండవులకి ఒక పెద్ద స్టోరీలు, రకరకాల చిన్న చిన్న స్టోరీలతో వాళ్ళకి ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ పాండవులకు అవసరం, ఎందుకంటే వాళ్ళు తర్వాత ఈ భూమండలాన్ని ఏళ్తారు. దాని తర్వాత ఇది ద్వాపర ఆఖరిలో వస్తుంది, ఇది కలియుగం సంధిలో జరుగుతుంది, ఆల్మోస్ట్ ఇది జరుగుతుంది. సో వాళ్ళందరూ ఇవి తెలుసుకుంటారు అని మార్కండేయ మహర్షి చెప్పిన తర్వాత అక్కడ ఒక బ్యూటిఫుల్ ఘటన జరుగుద్ది. ఇప్పుడు ఇవన్నీ చూస్తూ కృష్ణుడు భార్య అయిన సత్యభామ అక్కడే నించొని ఉంటుంది. కృష్ణుడితో పాటు వస్తుంది అక్కడికి. కృష్ణుడితో పాటు వస్తుంది. అలాంటి సత్యభామ చాలా సేపటి నుంచి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ద్రౌపది వైపే చూస్తూ ఉంటుంది. సో ద్రౌపది నడుచుకుంటూ వచ్చి సత్యభామ చేతిలో పట్టుకొని, ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా మీరు, వదిన కదా అంటే, నేనంతా బాగానే ఉన్నాను, కానీ నాకు ఒక పెద్ద ప్రశ్న ఉంది ద్రౌపది. అసలు ఈ పాండవులే మహాసాహసమైన మనుషులు. ఒక భర్త కాదు, నీకు 5 భర్తలు. ఈ 5 భర్తలు నీకు ఇంతగా నీ అడుగులకు మడుగులు దొక్కుతూ, ఎప్పుడు చూసినా నీ పట్ల విపరీతమైన ప్రేమ అనురాగాలు కురిపిస్తూ, విపరీతమైన అన్యోన్యంగా ఉంటారేంటి వీళ్ళు? నాకు కృష్ణుడిని అలా నా కొంగుకు కట్టేసుకోవాలంటే నేనేం చెయ్యాలి, నీ దగ్గర ఉన్న ట్రిక్స్ ఉన్నాయా అని అడుగుద్ది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అలా చూస్తుంది ద్రౌపదిని? వెనక నుంచి అందుకు చూస్తుంది, వాళ్ళందరూ అన్యోన్యత చూస్తుంది. ఏంటి వీళ్ళు అసలు ద్రౌపదిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు? అలాంటి ఏ లక్షణాలుంటే, భార్య ఎలా ప్రవర్తిస్తే భర్తలు ఇంత దాసత్వం పొంది ఉంటారు? అంటే భార్యాలోలులు ఎంతవారైనా భార్యలకి దాసులే అన్నట్టుగా ఏం మాయ చేయాలి, ఏమన్నా దీనికి ఏమన్నా టెక్నిక్ ఉందా, ఏమన్నా చేస్తే వీళ్ళందరూ ఇలా పడుంటారా అని అడుగుతుంది. అది ఒక గమ్మత్తైన ప్రశ్న అది. అంటే ఇలాంటి ప్రశ్న, అంటే సత్యభామ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అండి. అవును. కాబట్టి ఆవిడ ఇలాంటి ప్రశ్న వెయ్యటం అనేది, మీరేవో దాన్ని, అంటే మహాభారతాన్ని తాత్వికంగా చూడాలి. అది అలాగే ఆలోచిస్తున్నా, ఏదో ఒక అంతరార్థం ఉంటది కదా ఈ క్వశ్చన్లో. అలాగే ఎందుకు ఆలోచించిందామా అంటే, అంటే అది యాక్చువల్లీ ద్రౌపదిని పొగుడుతూ మాట్లాడినట్టు కాదు. నువ్వు ఏ మందు పెడితే నీ భర్తలందరూ అలా నీ దగ్గర పడుంటున్నారు అని ఒక లౌకికంగా అడిగే క్వశ్చను ఆమె కొంచెం బాగా పాలిష్డ్ లాంగ్వేజ్లో అడిగింది. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిందయ్యా తన వదినైన సత్యభామ అంటే, కృష్ణుడు ద్రౌపది యొక్క వైభవాన్ని చెప్పాలనుకుంటున్నాడు. అది ఎవరు మూలంగా చెప్పాలనుకుంటున్నాడు? మహాపతివ్రత అయిన సత్యభామ, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సత్యభామ. ఈవిడెవరు? ద్రౌపది ఎవరు? సచీదేవి. తారతమ్యంలో కూడా లక్ష్మి, ఈవిడ సచీదేవి, ఇంద్రలక్ష్మి, ఈమె వైకుంఠ లక్ష్మి. వైకుంఠ లక్ష్మికి తెలియకుండా ఉంటాయా చెప్పండి? అంటే తన భక్తుల యొక్క ఔన్నత్యాన్ని బయట పెట్టడానికి చేస్తున్న ఒక చిన్న ప్లాట్ లాంటిది, ఒక చిన్న డ్రామా స్క్రిప్ట్ ఇది. కానీ దీనివల్ల ఇది అవసరం ఎందుకు మహాభారతంలో? వ్యాసుడు కూడా దీన్ని ఇమిడీకృతం చేసి దీన్ని చెప్పడం ఏమిటంటే, ఒక భార్యాభర్తల మధ్య ఉండే ఒక అన్కండిషనల్ లవ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. అది సత్యభామ అడిగిన క్వశ్చన్ ద్వారా, ద్రౌపది ద్వారా మనకి చెప్తున్నాడు ఆయన. ఏంటి అంటే, ద్రౌపది మనసు ఏమీ నొచ్చుకోదు, ఆమె వదిన తూల్యురాలు, అందులో ఆమెకు తెలియదా? ఆమె ఒక పెద్ద శక్తి, ఈవిడ లక్ష్మీని ఆమె పసిగట్టలేదా? ఆవిడ చిరుమందహాసంతో నవ్వి, అంటే మీకేమీ తెలియక కాదు, మీరేదో నన్ను అడుగుతున్నారు, కృష్ణుడిని ముడేసుకునే టెక్నిక్స్ నాకు కూడా చెప్పు, నువ్వు భర్తల్ని బాగా కొంగుకు ముడేసుకున్నావు అని అడుగుతున్నారు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రేమ, వాత్సల్యం, ఈ రెండూ తప్ప ఒక స్త్రీ ఇంకా ఏ టెక్నిక్తో కూడా భర్తని తన కొంగుకు ముడేసుకోలేదు. సూపర్. ఒక భార్య దగ్గర ఉండాల్సిన ప్రప్రథమం ఏమిటంటే అన్కండిషనల్ లవ్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, డబ్బున్నా లేకపోయినా, రాజ్యం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా, కేవలం ప్రేమ. స్త్రీమూర్తులు ప్రేమమూర్తులు, వాళ్ళు ప్రేమ యొక్క చిహ్నాలు వాళ్ళు.
కాబట్టి నిరంతరము ఆ అన్కండిషనల్ లవ్ అంటే నిరంతరంగా వచ్చే ఆ ప్రేమకి నువ్వు ఒకలా ఉంటే ఒక రకంగా, ఇంకోలా ఉంటే ఇంకో రకంగా ఉండదు. తల్లికి కొడుకు పట్ల కూడా ఇలాంటి ప్రేమే ఉంటుంది. అంత అన్కండిషనల్గా నువ్వు ప్రేమించగలిగితే ఏ భర్త అయినా నీ కొంగుకు ముడయ్యే ఉంటాడు. ప్లస్ వాత్సల్యం, వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ మనసులను అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని మెలిగితే భర్తలు ఎప్పుడూ మన దాసులుగానే ఉంటారు సత్యభామ గారు అని చెప్తుంది ఆవిడ. అందుకనే ఎన్నడూ వచ్చి యుధిష్ఠిరుణ్ణి, నువ్వు ఎందుకు ఆ రోజు పాచికలకు వెళ్ళావు, ఎందుకు నా వస్త్రాపహరణం జరుగుతుంటే నువ్వు నిలబడి మాట్లాడలేదని ద్రౌపది ఎన్నడూ ప్రశ్నించలేదు. అది ఆమెకున్న ఓర్పు, అది ఆమెకున్న వైభవం. ఎన్నడూ చిన్న చిన్న కోరికలు, నాకు ఆ పువ్వు తీసుకురా, నాకు ఆ పువ్వు కావాలి, నాకు ఆ పువ్వు చూడాలనుంది, ఇలాంటివి అడగటం తప్ప ఆమె పెద్ద పెద్ద కోరికలు కూడా ఎప్పుడూ అడగలేదన్నమాట. ఎందుకంటే ఉత్తమ జాతి స్త్రీ తన భర్తని కోరికలు అడగదు. ఆ స్త్రీ యొక్క ఆలోచనలని గమనించిన పురుషుడే తన సమస్త కోరికల్ని తీరుస్తాడు. పాండవులు అంత గొప్పవాళ్ళు, అందుకనే వాళ్ళకి ద్రౌపది లాంటి భార్య దొరికింది. ఆ సమాధానం విన్న సత్యభామ ద్రౌపదిని ఆలింగనం చేసుకొని, నేను కూడా శ్రీకృష్ణ పరమాత్మని అలాగే అన్కండిషనల్గా ప్రేమిస్తాను అని చెప్తుండగా శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరు సంవాదం చూసి ముసిముసి నవ్వులు నవ్వుతుండగా ఇవాళ మనం ఈ పర్వాన్ని ఇక్కడితో ముగిద్దాం. సూపర్గా చెప్పారండి. ప్రతి ఒక్క ఎపిసోడ్లో మనం ఏదో ఒక లెర్నింగ్తో ఎపిసోడ్ని ఎండ్ చేస్తున్నాం కదా. ఈ ఎపిసోడ్లో పర్సనల్గా నాకంటూ కొన్ని ఒక లైఫ్ లెసన్స్ని నేర్చుకోవడం జరిగింది మహాభారతం నుండి. అది ఏంటి అంటే, ఫస్ట్ ఒక స్థితప్రజ్ఞత. అంటే భీముడు ఆ కొండ చిలువలో ఉండి, అంటే అటువంటి సిచ్యువేషన్స్లో అలాగే కామ్గా ఉన్నారు, వదిలేసినా కూడా అలాగే కామ్గా కంపోజ్డ్గా ఉన్నారు. సో మనం కూడా మన లైఫ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎవరికైనా వస్తూ ఉంటాయి, కానీ దాని నుంచి మనం ఎలా బయటపడతామో, ఎంత స్టేబుల్గా ఉంటామో అన్నది ఒక లైఫ్ లెసన్. ఇక్కడ నహుషుడు ఇంద్ర పొజిషన్కి వచ్చేశాక ఆయనకు వచ్చిన గర్వం కానీ ప్రైడ్ కానీ ఆయనని ఒక సర్పంగా మార్చేశాయి. దాంతోనే కదా ఆయనకి రకరకాల ఎమోషన్స్ క్రియేట్ అయిపోయి ఒక కర్మఫలాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. అలాగే మనం కూడా మన కర్మఫలాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంది. ఈ ఎపిసోడ్లో నేనైతే చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. నాతో పాటు మీరు కూడా ఎన్నో నేర్చుకుని ఉంటారని అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ.